ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ పివి రమేష్ మీద తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అతని మీద కేసు బుక్ చేయాలండి. ఒక రకంగా చెప్పాలంటే A1 చంద్రబాబు నాయుడు, A2 లోకేష్, A3 పివి రమేష్ అండి. ల్యాండ్ సర్వేకి వెళ్ళినప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఎక్కడ పెట్టావు, అది నీకుదా, పివి రమేష్దా, లేదా పివి రమేష్ అమ్మ మొగుడుదా, వాళ్ళ నాయనమ్మ మొగుడుదా, లేదా చంద్రబాబు బేనామీవా నువ్వు? ఒక సర్వేర్ వెళ్ళినప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకెళ్ళాలి. ఎక్కడ ఉన్నాయి అంటే ప్రజలలో, రైతులలో భయాందోళన కలిగించడం కోసం. ఎందుకంటే రైతులు ఈ రోజున రైతుల నోట్లో మట్టి కొట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదండి. ఈరోజు రైతు బంధు పథకం విడుదల చేయాలి. అవును. ఎందుకు ఆపేశారు అంటే ఈసీకి కూడా తెలంగాణలో రన్నింగ్ పాలసీలు ఆపారా? మరి ఆంధ్రలో ఎందుకు ఆపుతున్నారు? ఆపో, ఈ నెలలో గవర్నమెంట్ ఎంప్లాయ్ జీతాలు ఆపండి, తప్పేంటి? రెగ్యులర్గా పోయే శాలరీసే కదా, ఒక నెల ఆపండి. చచ్చిపోతారా? ఆత్మహత్యలు చేసుకుంటారా? ఈ రోజున రైతులు దుక్కి దునుకున్న సమయం ఇప్పుడు ఇది. రాబోయేది తొలక వర్షాలు పడే టైము, తొలకరి వర్షాలు పడే సమయం. ఇప్పుడు రైతాంగం ఎలా ఉంటారు? చేతిలో డబ్బులు ఉంటే అరక దునుకోవడానికి అవసరాలు ఉపయోగపడుతుంది. ఈ రోజున వాళ్ళ నోట్లో మట్టి కొట్టే కదా, నువ్వు రైతువా? ఖర్జూర్ నాయుడు ఆస్తి ఏం లేదు, నీ అమ్మ అమ్మండమ్మ 2 ఎకరాల భూమి ఇస్తే ఆ 2 ఎకరాల భూమిలో నువ్వు వచ్చి నువ్వే చెప్పుకున్నావుగా నాకు 1,00,000 కోట్ల ఆస్తి అని. ఎవడమ్మా మొగుడు నీకు రాసిచ్చి సంపాదించి ఇచ్చాడు నీకు? లేకపోతే మీ నాయనమ్మ మనవడు ఏమైనా రాసి ఇచ్చాడా? మనం ఒక మాట అనే ముందు రేపొద్దున మన మీద ఎలాంటి కౌంటర్లు వస్తాయి అనేటువంటిది భాష మార్చుకోవాలి. ఇక్కడ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టావా? ఈ రోజున ఇంటర్మీడియట్ పరీక్షలు డిగ్రీ పరీక్షలు అయిపోతున్నాయి, వాళ్ళ సర్టిఫికేట్లు కావాలి కాలేజీ నుంచి, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, అవి లేకుండా ఆపావు కదా. అవును. నీ అమ్మ మొగుడు చేత ఆపిచ్చావా? ఎవరి చేత ఆపిచ్చావు? అంటే ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఎంతటి దుర్మార్గులు అంటే ఈ కూటమి ఎక్కడా కూడా బీజేపీ పోటీ ఉన్న స్థానంలో తప్ప మిగిలినటువంటి 144 స్థానాల్లో ఎవరు కూడా బీజేపీ జెండా కండవా కప్పుకునే వాళ్ళు లేరండి. 31 స్థానాలు ఉమ్మడి పొత్తు అంటున్నారు. ఎవరెవరి పొత్తు? జనసేన, బీజేపీ కూటమి, కానీ అందులో తెలుగుదేశం లేడు. ఉంటే నీ బెళ్ళలో నువ్వు 3 ఖండాలు ఎందుకు తీసుకోవట్లేదు? కూటమే కదా. నా అందం చూసి కాదు, నా ముఖారవిందం చూసి కాదు, కూటమిని చూసి ఓటేయండి. మోడీని చూసి ఓటైన రోజులే నీ పతనం మొదలైంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది ప్రజలు అంటున్నారు. చంద్రబాబు ముఖం ఏమన్నా అమితాబ్ బచ్చన్ ముఖమా ఆయన చూసేయడానికి? లేకపోతే ఐశ్వర్యరాయ్ మొహమా? ఆయన నవ్వుతాడండి చంద్రబాబు నాయుడు. ఎదకొచ్చిన బర్రె దగ్గరకు పోయి దున్నపోత మూతి పైకెత్తుతుంది అంటే ఆయనకి నవ్వడం కూడా చేత కాదు. ఆయన నవ్వాడంటే ప్రకృతి విపత్తు వస్తుందండి. ఎంత దారుణంగా మాట్లాడాడు అన్న. ఫస్ట్ టైం ఫ్రస్ట్రేషన్, సిగ్గు లేకుండా నీ బినామీలకి బీజేపీ పక్కలో పడుకోబెట్టి వాళ్ళకి కమలం కండువా వేసి నువ్వు సీఎం రమేష్ అనకాపల్లిలో పంపించి నువ్వు దౌర్జన్యాలు చేస్తావా? సిగ్గుందా చంద్రబాబు నాయుడు నీకు? అంటే బలహీనులపై దండయాత్ర. ఏమి చూస్తానండి, సీఎం రమేష్ అనే వ్యక్తి ఒక సినిమా యాక్టర్, వేణు అనేటువంటి సినిమా యాక్టర్, కమెడియన్, సినిమా యాక్టర్ అండి, హీరో వేణు గారు, తొట్టెంపూడి వేణు. ఆయన సొంత కంపెనీల్ని ఆ పేరుతో అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళ పేరు మీద బ్యాంకు లోన్లు తీసుకున్నారు. ల్యాండ్ యాక్ట్ కనుక ఇంప్లిమెంట్ అయితే చంద్రబాబు నాయుడే సీఎం రమేష్ చేత, బీటెక్ రవి చేత, సుజనా చౌదరి చేత, కొంతమంది ఆవులు ఆంబోతుల చేత మీ భూముల్ని లాక్కునే ప్రయత్నం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ తొట్టెంపూడి వేణు రియల్ ఎస్టేట్ కంపెనీ మీద బోగస్ అకౌంట్ ఓపెన్ చేసి లక్షలాది కోట్లు
అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే సీఎం రమేష్. ఓకే. రేపు అనకాపల్లిలో ఈ పని చేయడానికి గ్యారంటీ ఉందా? అందులో ఇది పారిశ్రామికంగా అభివృద్ధి అవుతున్న ప్రాంతం కాబట్టి అక్కడ ఈ గద్దని ముందుగా నిలబెట్టాడు. రేపు అనకాపల్లి సరౌండింగ్స్ ఉన్నటువంటి ప్రతి ల్యాండ్ మీద వీళ్ళు అప్పులు చేస్తారు. అందులో ఫోర్జరీ సంతకాలు చేయడంలో దిట్ట. అంటే నువ్వు చేసేటువంటి వ్యభిచార పనులు, బోగస్ పనులు, లుచ్చా పనులు నువ్వు జగన్మోహన్ రెడ్డి అంటగడతావా? ప్రభుత్వపు ధనాన్ని వెచ్చించి కోట్ల రూపాయలు విలువ గల భూములని బడుగు బలహీన వర్గాల వారికి, ఇల్లు లేని వారికి ఇల్లు స్థలాలకు ఇచ్చి కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని పేదలకు పంచితే అది తప్పైపోయింది. ఇప్పుడు అది తప్ప అంటే నీకు బడుగు బలహీనుడే, నీ బాత్రూములు కడిగేవాడు బలహీనుడిగా ఉండాలి, నీ చెప్పులు మోసేవాడు దళితుడిగా ఉండాలి, నీకు వంట పని చేసేవాళ్ళు బీసీ, అక్కడ క్యాస్ట్ ఫీలింగే. బీసీ ఏమో నీకు వంట చేయాలి, బడుగులేమో నీ బాత్రూములు కడగాలి. ఎన్టీ రామారావు గారు చెప్తారు, నీ చెప్పులు మోసేవాడు ఆంధ్రుడు, నీ బాత్రూములు కడిగేవాడు ఆంధ్రు. ఆ డైలాగులన్నీ చంద్రబాబు నాయుడు వర్గానికి, ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు వర్తిస్తున్నాడు. గురూజీ, దళితుడు అంటే నీకు చిన్న చూప. నువ్వే అన్నావుగా పబ్లిక్గా, ఎవడో దళితుల్లో పుట్టాలా అని. మరలా జన్మ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నీవు దళితుల్లోనే పుడతావని శపిస్తున్నాను నీకు నేను. ఆ రోజు తెలుస్తుంది దళితుల యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి అనేటువంటిది. రోజున నీవు జగన్మోహన్ రెడ్డిని సైకో అంటావా? నీకంటే పెద్ద సైకో ఎవడుంటాడండి? నీకంటే పెద్ద ఎదవ ఆంధ్రప్రదేశ్ అవడం రాజకీయంలో కడుపు పండిపోతుందండి. ధర్మం ఎవరికైనా ధర్మే, మాట తీరు మార్చుకోవాలి. అంతే కదా. నీవు గెలిచేటువంటి దమ్ము లేక నీవు సర్వేల పేరుతో ఇంకా 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 మోసం దిగదారి, రాబోయే రోజులు ఇంకా మోసాలు చేస్తూ చివరికి బడుగులు దాచుకున్నటువంటి డబ్బుల మీద నీ దృష్టి పడి బెట్టింగులు పెట్టించేటువంటి బ్రాకెట్ ఆటలు ఆడేటువంటి నీవు రాజకీయాన్ని కూడా బ్రాకెట్ల ఆటగా మార్చావు. చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడని తెలిసిన తర్వాతే అతనిలో మరొక వ్యక్తి బయటకు వచ్చాడండి. ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేయాలి. ద ఫస్ట్ టైం జగన్ మాట అన్నారు, ఎలక్షన్ కూడా మనల్ని ఇబ్బంది పెడతారు, సంయమనం పాటిస్తూ ధర్మబద్ధంగా ఎన్నికలేయండి. దట్ ఈజ్ మొగాడు అనే మాట. అది నీవు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, బీజేపీ తెలుగుదేశం పార్టీ, ఎంఐఎం, ఆప్, కాంగ్రెస్ పార్టీ, 10 పార్టీలు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారంటే నిజంగా కడుపుకు కూడు తినేవాడు ఆలోచిస్తాడు. ఇంతమంది ఎగబడుతున్నారు వీడి మీద. ఎందుకనే ఎక్కడ ఏ స్కాము కనపడలా, అవినీతికి సుదూరంగా. డబ్బులు అందాయి. ఆంధ్రప్రదేశ్కి అప్పు అయింది అంటే దేనివల్ల అయింది? పథకాల రూపంలో అందించాడు. మరి నువ్వు ఏ పథకాలు పబ్లిక్ ఇచ్చావని పోతా అన్ని అప్పులు పెట్టావు? సిగ్గుండద్దా? నిన్ను అడిగా నీ అమ్మ మొగుడు ఉంటే, లేకపోతే మీ అయ్యా మీ తాత మొగుడు ఉంటే అడిగేవాడు, ఎరా నువ్వు ఇన్ని అప్పులు చేసిపోయావని.